Hello everyone. This is one of the inspiring video అంటే సక్సెస్ స్టోరీలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ స్టోరీ మీ ఎందుకంటే ఈ రోడ్ మ్యాప్ అనే ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడానికి నాకు కొంతమంది ఇన్స్పైర్డ్ పీపుల్ ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ద పర్సన్ నా ఫ్రెండ్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ సందీప్. హీఈస్ ద వన్ ఆఫ్ ద సందీప్. హాయ్ రా, థ్యాంక్స్ రా. యాక్చువల్లీ తన సక్సెస్ స్టోరీ నేను ఎప్పుడో పబ్లిష్ చేయాలి, బట్ సమ్ రీజన్స్ తను అవైలబుల్ లేకుండే. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు మేక్ అప్ ద వీడియో టు అప్లోడ్ ఎనీవే. But this is one of the good success story for everyone. So yeah, Sandeep, I mean, thanks for coming. Okay, actually నేను ఎప్పుడో పబ్లిష్ చేద్దాం అనుకున్నా. నీకు కూడా తెలుసు బియాండ్ దిస్ రోడ్ మ్యాప్ నీ పాత్ ఆఫ్ ఐడియాకి నువ్వు కూడా ఉన్నావని. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దాట్, ఓకే, సో బేసిక్గా నువ్వు ఇప్పుడు వర్క్ చేస్తున్న రోల్ ఏంటి? హెచ్ఆర్. ఓకే, ఏ కంపెనీ? రేడియంట్ సిస్టమ్స్, బంజారా రేడియంట్ సిస్టమ్స్. ఓకే, so before going to HR, so how many when did you join in this company? 2022. 2022. Okay, May. so before that, okay, నీకు యాక్చువల్గా నీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బేసిక్గా నీ 10th ఇంటర్ డిగ్రీ ఎంబీఏ 10th వరకు ముస్తాబాద్లో చదువుకున్నాను నేను. ఓకే, తర్వాత సిద్దిపేటలో ఇంటర్ డిగ్రీ కూడా సిద్దిపేటలోనే. ఓకే, ఎంబీఏ కూడా ఈ కొండపాక వినాయక కాలేజ్ అక్కడే అనుకున్నా. దాని తర్వాత నా ఎంబీఏ పాస్డ్ అవుట్ 2022. అప్పుడే ఎంబీఏ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎలా జాబ్ చేయాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, జాబ్ ఎలా రావాలంటే అప్పుడు నాకు ఏం తెలియలేదు. అప్పుడే నా ఫ్రెండ్ నిఖిల్, అప్పటికే 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. అప్పుడు చెప్పేసాను, ఇట్లా రెజ్యూమ్ నేను బిల్డ్ చేస్తా. నాకు మస్తు అప్పుడే హెల్ప్ చేసిండు. అట్లా రెజ్యూమ్ బిల్డ్ చేసిండు ఆడే. నౌకరీ ఇట్లా ఇన్స్టాల్ చేసేసి నౌకరీలో అప్లోడ్ చేసేసిండు. ఆ రెజ్యూమ్ బిల్డ్ చేసి ఎప్పుడు ఏ జాబ్స్ ఎలా అప్లై చేయాలి అవన్నీ కూడా నాకు చెప్పేసిండు డైరెక్ట్. అప్పుడే నేర్చేసుకున్నాను నేను ఎలా అప్లై చేయాలి అవి అని చెప్పేసి. ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏం వచ్చినా, కాల్స్ వచ్చినా అవి ఎలా మనం కండక్ట్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ముందు నుంచే నాకు మొత్తం ప్రిపరేషన్, మనం ఎలా చెప్పాలి, నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అవన్నీ క్రియేట్ చేసేసుకున్నాను నేనే. అది చెప్పిన కొద్ది నోట్ చేసేసుకొని మొత్తం అన్ని సెల్ఫ్ ఇంట్రొడక్షన్, ఇంకా దేనికి సంబంధించింది అన్ని ఏవేవి నేర్చుకోవాలో కొంచెం చెప్పేసిండు. అప్పటికి నేను చూసేసి నాకు ఆటోమేటిక్గా కాల్స్ వచ్చినాయి, చాలా కాల్స్ వచ్చినాయి. కాల్స్ వచ్చినప్పుడు అటెండ్ అయ్యి మనకి ఏవేవి ఇంట్రెస్ట్ ఉన్నాయో ఆ జాబ్స్ అప్లై చేసుకున్నా. చాలా కాల్స్ వచ్చేసినాయి. అప్పుడు అటెండ్ అయిన 3-4 ఇంటర్వ్యూస్లోనే జాబ్ వచ్చేసింది అప్పుడే. దెన్ ఆఫ్టర్ నీకు వన్స్ యూ గెట్ ద జాబ్, ఓకే, సో బేసిక్గా అంటే నీకు జాబ్ వచ్చిందా? బిఫోర్ దట్ ఇప్పుడు రేడియన్ సిస్టమ్ కంటే ముందు నీకు ఇంకో ఆఫర్ కూడా వచ్చింది కదా, సమ్ అదర్ కంపెనీ, టెక్ ఆల్ఫా, రైట్? బట్ యూ జాయిన్ ఇన్ ద రేడియన్ సిస్టమ్, సేమ్ లైక్ దట్ ఈస్ ఆల్సో హెచ్ఆర్ రోల్. ఓకే, బట్ యా జాబ్ ఎవ్రీథింగ్ హెచ్ఎస్బిసిలో కూడా వచ్చింది కొంచెం, But, నేను లేట్ చేయడం వల్ల నా నెగ్లెక్ట్ దానివల్ల వెళ్ళిపోయింది. but yeah, good signs. See, you tried for the HSBC, you written that exam. I know that you wrote that exam, but somehow one day delay అవడం వల్ల మేబీ అయి ఉండొచ్చు. బట్ ఫైన్, సి ఎనీవేస్ నీకు బ్యాక్ టు అందులో బ్యాక్ ఉంటే ఇప్పుడు ఇంకా కొంచెం వేరే ఉంటుండే అని నాకు రిగ్రెట్ ఫీలింగ్ ఉండొచ్చేమో. బట్ యా, ఇది కూడా గుడ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు కదా. నీ ప్లాట్ఫామ్ బిగిన్ చేసిందే నువ్వు రేడియంట్ సిస్టమ్స్తో. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దిస్, ఓకే, ఈ జాబ్ ఇదంతా కాకుండా జనరల్గా నీ ఎడ్యుకేషన్లో కానీ ఎక్కడైనా అసలు నువ్వు ఇట్లా ప్లాట్ఫామ్ ఉంటుంది, ఇట్లా కమ్యూనికేషన్ ఇట్లా నేర్చుకోవాలని ఎప్పుడైనా చెప్పిరా అసలు నీకు ఎప్పుడైనా? నీ ఎంబీఏ అంతా ఇప్పుడు నేను చదువుకున్న అంత నార్మల్ కాలేజ్లోనే చదువుకున్నాను దాదాపు. ఓకే, అంతా ఏం చెప్పలేరు, కానీ వాళ్ళు గైడ్ చేస్తుండేనా? లేదంటే అంటే జనరల్ అడుగుతాను, ఐమ్ నాట్ ఫోర్సింగ్ యూ టు టెల్ ఎవ్రీథింగ్, బట్ జనరల్ ఎట్లా అంటే గైడ్ చేసే వాళ్ళ ఆర్ వాట్? గైడ్ చేసేవాళ్ళు. కాలేజ్ ఎంబీఏ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చెప్పారు, ఫస్ట్ మీకు ఇప్పిస్తాం జాబ్, మా దగ్గర డైరెక్ట్ ప్లేస్మెంట్స్ ఇప్పిస్తాం మేము చెప్పారు. కానీ అంతగా వచ్చారు కానీ కొంతమందిని సెలెక్ట్ చేసేసారు. పర్టికులర్గా ఒక 50 మెంబర్స్ని హైర్ చేస్తామని చెప్పారు. అందులో ఒక 5 మెంబర్స్ వేసారు అంతే. ఓకే, 5, అండ్ దట్ మీన్స్ ఒక 10% పీపుల్ జాబ్ వచ్చి 90% పీపుల్ జాబ్. ఇప్పటికీ నీ ఫ్రెండ్స్ 90% పీపుల్ జాబ్స్ చేస్తున్నారా? ఒక 10% మెంబర్స్ చేస్తున్నారు. ఓకే, ఖాళీ బిజినెస్ డిఫరెంట్ పార్ట్స్ వెళ్ళిపోయారు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, నేను రోడ్ మ్యాప్ ఎందుకు పెట్టాను నీకు కూడా తెలుసు, ఐడియా అదంతా. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ సినారియోలో బేసిక్గా నువ్వు ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే రోడ్ మ్యాప్ గురించి ఏమని చెప్తావు? అసలు నేను ఎలాంటి సపోర్ట్ ఇచ్చాను పీపుల్కి అంటే అప్పుడు చెప్పాలంటే అసలు ముందు నేను జాయిన్ అయినా నాతో నుంచి ఇంకా కొంతమందికి కూడా వీడు హెల్ప్ చేసిండు. కొంతమంది కాదు, అప్పటికే ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ అప్పుడే అయిపోయారు. చాలా మందికి ఇంకా హెల్ప్ చేసి ఎలా వాళ్ళకి
చెప్పావు ఇట్లా ఈ నుంచి ప్రాసెస్ ఇట్లా చేస్తే అయిపోతుంది, ఇట్లా ఈ కంపెనీలో జాబ్స్ ఉన్నా అని అందరికీ వాట్సాప్ ద్వారా కూడా చెప్పావు. ఇట్లా అందరికి చెప్పి ఇట్లా చేసుకుంటే ఇందులో బాగుంటుంది, ఈ దీని నుంచి పోతే ఇక్కడ నుంచి పోతే బాగుంటుంది అంటే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినావు చాలా మందికి. తర్వాత నీకు ఐడియా వచ్చింది, అరే ఇట్లా నేనే పెడతా అయిపోద్ది కదా, మస్తు మందికి మనం హెల్ప్ చేయొచ్చు, హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఒక నీకు థాట్ ముందు నుంచి ఉండే, అది నీకు కరెక్ట్ ఒక ప్లాట్ఫామ్ లో వచ్చింది. ఎస్ అండ్ యా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐడియా ఓకే సో ఫర్ మీ థింక్ అబౌట్ మీ నా ప్లస్ పాయింట్స్ ఏమనుకుంటున్నావు ఇఫ్ ఇన్ కేస్ నేను ఒకవేళ హెల్ప్ చేయాలనుకుంటా, సపోజ్ నువ్వే కాదు ఇంకో థర్డ్ పార్టీ నువ్వు రిఫర్ చేసావు, సో నేను ఏ కైండ్ ఆఫ్ హెల్ప్ చేస్తా అనుకుంటున్నావు నీ జెన్యున్ చెప్పు, వీఆర్ నాట్ ప్రొవోక్ ఐ మీన్ వీఆర్ నాట్ పుట్టింగ్ సంథింగ్ లైక్ లేనివన్నీ చెప్పమని కాదు, నీకు తెలిసింది వాట్ ఎవర్ యూ ఫెల్ట్ ద పాజిటివ్ థింగ్స్ యూ కెన్ ఎలాబరేట్ దట్. నువ్వైతే నీ నుంచి అయ్యే సహాయం నువ్వు 100% చేస్తావు. ఇప్పుడు వాడికి వెళ్ళినంత నువ్వు మన దగ్గర నీ దగ్గరికి వచ్చి వాళ్ళు హెల్ప్ అడిగింది అనుకో, అయితే వాళ్ళకి ఎలా చెప్పాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తావు, ఏదైనా ఏ జాబ్ గురించి ఇందులో పోతే ఇందులో బాగుంటుంది, ఇందులో పోతే ఇట్లా బాగుంటుంది, వాళ్ళకి Okay. మంచి హెల్ప్ చేయడం. నాకు కూడా చాలా మంది చెప్పారు ఇప్పుడు ఇట్లా నిఖిల్ అన్న చెప్పింది కాబట్టి ఇక్కడ నుంచి ఇంట్లోకి వెళ్ళడం ఏమైంది, నాకు ఇక్కడ మంచిగా ఉందని చెప్పి నాకు కూడా చెప్పారు అందరు అట్లా. దట్ సౌండ్స్ గుడ్. ఓకే నాకు కూడా చెప్పలేదు, రిలాక్స్. అండ్ యా బేసిక్గా మన సరౌండింగ్లో నీకు తెలుసు కదా, ఇప్పుడు నా టార్గెట్ ఇప్పుడు రోడ్ మ్యాప్ పెట్టడానికి జనరల్ రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు అన్నట్టే మన నార్మల్ కాలేజ్ మన అన్ని నార్మల్ కాలేజ్ అని కాదు కానీ మన బ్యాక్గ్రౌండ్స్ అన్నీ అలానే ఉంటాయి. సో ఇక్కడ నుండి మనకు అంత కమ్యూనికేషన్ నేర్పించడం కానీ ఇవన్నీ లేకపోతుండే రైట్. సో నా టార్గెట్ బేసిక్గా డిస్ట్రిక్ట్ బిలో డిస్ట్రిక్ట్ డివిజన్ పీపుల్కి హెల్ప్ చేయాలని, బికాజ్ సమ్వేర్ పీపుల్ మైట్ హ్యావ్ టాలెంటెడ్ బట్ వాళ్ళకి ఎలా వెళ్ళాలి ఎలా చేయాలి అన్న థాట్ ఆఫ్ ప్రాసెస్ కానీ ఐడియాలజీ కానీ ఉండకపోతుండే. సో ఆ వే ఆఫ్ థాట్ ఆఫ్ ప్రాసెస్లో బేసిక్గా నీ ప్రాస్పెక్ట్లో ఓకే సో వాళ్ళు ఏం నేర్చుకుంటే బెటర్ అంటే కమ్యూనికేషన్ స్ట్రాంగ్ ఉండాలి, లైక్ నీ ప్రాస్పెక్ట్లో వాళ్ళు ఏ వేలో ఉంటే బెటర్ అనుకుంటున్నావు. నువ్వు చూసావు ఆల్రెడీ ఇప్పుడు 2 years నుంచి వర్క్ చేస్తున్నావు కాబట్టి యూ నో దట్ వెరీ వెల్ హౌ ద ఇండస్ట్రీ విల్ టేకప్. సో ఎలా తీసుకుంటుంది ఒక ఇండస్ట్రీ ఎంత సఫరింగ్ ఉంటుంది ఇప్పుడున్న రెసిషన్లో, అసలు జాబ్స్కి ఎలా పోటీ పడుతారో నీకు బాగా తెలుసు. సో ఆ బేసిస్లో ఆన్సర్ చెప్పమంటే ఏం చెప్తావు? ఇప్పుడున్న రెసిషన్లో ఎలా ఉందంటే జాబ్ నాట్ జాబ్ అండ్ Okay. కమ్యూనికేషన్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే కమ్యూనికేషన్ లేనిది అసలు ఎవరైనా ఇస్తారు. ఇప్పుడు నా దాంట్లో ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇక్కడ అయిన తర్వాత ఫస్ట్ నాకే ఓకే ఇంటర్వ్యూ ఆన్లైన్ అయిందా, తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ అయిపోయిందా, సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళినామా, అక్కడ మళ్ళీ సేమ్ ఫస్ట్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ మేనేజర్, ఓకే తర్వాత ఇంకో మేనేజర్ అంటే ఉంటుంది. ఒక్కొక్కరు several ఒక్కొక్క విధంగా తీసుకుంటారు. మన కమ్యూనికేషన్ ఎలా ఉంది, వీళ్ళు చేయగలుగుతారా లేదా అన్ని టెస్ట్ చేస్తారు. ఓకే అన్ని డైరెక్ట్ మనం వెళ్ళి ఈజీగా ఉండలేదు. నీది లాక్డౌన్ కాబట్టి వర్చువల్ అయింది, ఇప్పుడు స్టిల్ వర్చువల్గా అవుతున్నాయి యాజ్ హెచ్ఆర్ వర్చువల్గా లేదు ఇప్పుడు అన్నీ ఆఫ్లైన్ 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 ఇంటర్వ్యూస్. ఆఫ్లైన్. ఓకే సో గుడ్. అండ్ స్టిల్ నువ్వేదన్నా ఒక పర్సన్కి సజెస్ట్ చేయమంటే ఇప్పుడు ఉన్న ఫ్రెషర్కి ఏమైనా సజెస్ట్ చేస్తావు? వాడు జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నాడు, వాట్ యూ విల్ సజెస్ట్ విత్ రోడ్ మ్యాప్, ఇంటర్లింక్ విత్ రోడ్ మ్యాప్. ఓకే అలా చేసుకొని నువ్వేం సజెస్ట్ చేయగలుగుతావు? అంటే ఇప్పుడు వాళ్ళకి అంత తెలియదు, ఒక Hmm. ఫ్రెషర్ వస్తున్నా అంటే వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి వాడు మాట్లాడలేరు, వారు మాట్లాడలేరు అంటే Of course. డైరెక్ట్గా తమ్ముడే ఉన్నాడు, Hmm. వాళ్ళు కూడా డైరెక్ట్ ఇట్లా వెళ్ళి మాట్లాడలేదు. నీ దగ్గరికి అప్రోచ్ అయిన తర్వాత వాడు ఇప్పుడు ఎలా ఇంటర్వ్యూకి అటెండ్ చేయాలని మీ రోడ్ మ్యాప్ ద్వారా తెలుస్తుంది. Hmm. వాటిని తెలుసుకొని ఇప్పుడు క్లాసులు వినడం కానీ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. Hmm. క్లాసులు వింటూ ఇప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాడు. Hmm. ఆల్రెడీ ఒక దాంట్లో వస్తే కొంచెం ప్యాకేజ్ బాగాలేదని చెప్పేసి ఊరుకొని వేరే సెర్చ్ చేస్తున్నాడు, ఎందుకంటే అందులోనే అగ్రిమెంట్ ఉంటాయి కదా. Hmm. బాగుంటుంది. ఇప్పుడు 1 year 2 years ఆగాలంటే వాడికి కూడా కష్టం అని చెప్పేసి వేరే ట్రై చేస్తున్నారు అట్లా. కూల్ గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా దట్స్ ఇట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే నీ నిన్నెందుకు పర్టికులర్గా తీసుకురావాలంటే వి ఆల్ ఆర్ ఇన్ ద విలేజ్ బ్యాక్గ్రౌండ్, సో మనం కూడా మిరాకిల్స్ చేయొచ్చు అని చూపించడానికి దట్ ఈస్ ఓన్లీ రీజన్ ఐ ఆస్క్డ్ యూ టు కమ్ అండ్ మేక్ ద వీడియో ఫర్ దిస్. ఓకే థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ గైస్.